ప్రజా టీవీ తెలుగు న్యూస్. సీఎం గారు చెప్పిన వాగ్దానాన్ని వెంటనే పల్లెల్లో 3 చెట్ల ఇంటి స్థలం వెంటనే పల్లెల్లో ఇంటి స్థలం 3 చెట్ల వెంటనే చెప్పిన వాగ్దానాన్ని వెంటనే సీఎం గారు చెప్పిన వాగ్దానాన్ని వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ పల్లెల్లో 3 చెట్ల ఇంటి స్థలం వెంటనే పల్లెల్లో 3 చెట్ల ఇంటి స్థలం వెంటనే పల్లెల్లో 3 సీఎం గారు చెప్పిన వాగ్దానాన్ని వెంటనే సీఎం గారు చెప్పిన వాగ్దానాన్ని వెంటనే సీఎం గారు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ పల్లెల్లో 3 చెట్ల ఇంటి స్థలం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెంటనే మూడు చెట్ల ఇంటి స్థలం వెంటనే పల్లెల్లో 3 చెట్ల ఇంటి స్థలం వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈ రోజు కూడా పుత్తూరు మండలంలో ఈ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ సెక్రటరీ సింగనమాల నియోజకవర్గం బాధ్యులు పాల్యం నవరసం గారు రావడం జరిగింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు రాజు, తక్కలపల్లి శాఖ కార్యదర్శి బాలు, ఏఐవైఎఫ్ యూత్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు సురేంద్ర, శివ ఇంకా చేతి వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షుడు ఓబులపతి, ఇక్కడికి వచ్చిన డిహెచ్పిఎస్ మండల అధ్యక్షుడు పెద్దన్న, ఇంకా వచ్చిన వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు ఈ ధర్నా ఉద్దేశించి మన నారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మండల కార్యదర్శి పేదయ్య, మరి సోదరి సోదరులు అందరికి కూడా ముందుగా నమస్కారాలు. అందరికి ఇల్లు ఉన్నాయేమో, సొంత ఇల్లు అడగడం ఎవరు సోదరి మండలారా, 9 నెలల క్రితం చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ బాబు రాష్ట్రం అంతా కూడా పర్యటించి, మరి లోకేష్ అయితే పాదయాత్ర చేసి అందరికి కూడా వాగ్దానాలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే జగన్ రెడ్డి ఇప్పుడు పల్లెలో 1.5 సెంట్లు ఇస్తా అన్నాడు, మేము 3 సెంట్లు ఇస్తామని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 1,80,000 రూపాయలు డబ్బులు ఇస్తాడు, ఇల్లు కట్టుకోలేక మధ్యలో నిలబడిపోతా ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాడు. ఇవే కాదు, సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు. మీరు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. మరి రైతులందరికీ కూడా 20,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అని చెప్పారు. ఇట్లా 6 రకాల పథకాలు అందరికీ కూడా అమలు చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ, బీజేపీ 3 కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం. మరి 9 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఎన్నికల వాగ్దానాలు అమలు కావడంలే. ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు మాత్రం పెంచారు, పింఛన్లు కూడా ఇస్తా ఉన్నారు. టౌన్లో అన్న క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళకి అన్నం పెడతా ఉన్నారు 5 రూపాయలు డబ్బులు తీసుకుని. అంతకు మించి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా అమలు కావడంలే. మన సంక్రాంతి పండగకి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చారు, దానికి కూడా డబ్బులు కట్టాలి, మీకు తర్వాత బ్యాంకులో డబ్బులు వేస్తామని చెప్తా ఉన్నారు. బ్యాంకులో చాలా మంది డబ్బులే పడలేదు, ఇంతవరకు మేము డబ్బులు పెట్టి సిలిండర్లు తీసుకుంటా ఉన్నామంటని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ కూడా బీజేపీ వారు అందరూ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలనేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పేదవాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తాం. పుట్లూరు అంటే మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మనం కూడా అడుగుతూ ఉన్నాం. ఈ గ్రామాల్లో ఇల్లు లేని పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా 3 సెంట్లు స్థలం ఇవ్వండి. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లలంతా కూడా పెద్ద కుటుంబాలు ఉంటాయి,
ఒక కనీసం 2 గదులు ఉన్నటువంటి ఇల్లు లేకుంటే నివాసం ఉండేది కష్టము. పశువులు ఉంటాయి, ఆవులు, ఎనుగొడ్లు, గొర్రెలు, బర్రెలు ఏవో ఉంటాయి. 3 సెంట్లు స్థలం లేనిది ఎక్కడ కూడా నివాస యోగ్యం కాదు. అందరికి కూడా ఏంటంటే 3 సెంట్ల స్థలం అని చెప్తా ఉన్నాం. 4 లక్షల రూపాయలు ఎన్నికల్లో చెప్పావు, పెరిగిన ధరలకు అనుగుణంగా 5 లక్షల రూపాయలు ఇవ్వని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? అంటే ఎంఆర్ఓ కార్యాలయంలో పోయి కలిసిన రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చింది. వాళ్ళు చెప్పింది 4 లక్షలు, ఇప్పుడు ఇస్తా ఉండేది ఏం చేస్తా ఉన్నట్టే 2,20,000 రూపాయలు మాత్రం ఇస్తా ఉన్నాం. మిగిలిన 1,20,000 రూపాయలు వాళ్ళు చెప్పిన దానికి దిక్కే లేదు. రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తా ఉంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం 1,50,000 లక్షల రూపాయలు ఇస్తా ఉంది. పొదుపు సంఘాల్లో ఉంటే 30,000 రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తూ ఉన్నారు. అంతా కలిపిన 2,80,000 రూపాయలు మాత్రమే ఇవాళకి రాష్ట్ర ప్రభుత్వం మరి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇంకా 1,20,000 రూపాయలు అంటే ఎప్పుడు ఇస్తారంటే దానికి ఎక్కడా కూడా లెక్క జమ లేదు. దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అందుకోసం ఇవాళ మనం గట్టిగా అడుగుతున్నాం, మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానానికి ఎనిక్కిపోతే, మాట నిలబెట్టుకోకపోతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కత్తి మీకే పడుతుందని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చాలా విర్రవీగాడు. ఇవాళ కేవలం 11 సీట్లకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ అసెంబ్లీకి పోకుండా మనం తెప్పించుకుంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి అయితే అంటే పట్టినకైతే చంద్రబాబు నాయుడు కూడా పడుతుంది, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి పడుతుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లక్షలాది మంది పేదవాళ్ళు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని నమ్మి ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మరి నేను 33 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చిందని చెప్తా ఉన్నాను.